చెప్పండి మేడం. యాహ్! నేను ఇక్కడ హెచ్-4 EID అండి. హ్మ్. మా హస్బెండ్ హ్మ్. డిపెండెంట్ నేను. వర్క్ పర్మిట్ ఉంది నాకు. నేను 2021 టు లైక్ 4-5 మంత్స్ నేను ట్రూయిస్ట్ అని చెప్పేసి ఎస్ఏపీ ఫంక్షనల్ టెస్టింగ్ మీద వర్క్ చేశానండి. జాబ్ చేశారా? చేశా అండి. నరకం యెస్. యెస్. అనుభవించి ఉంటారు కదా! అహా! నరకం కాదండి అసలు. ఏంటసలు అవసరమా హెల్త్ నాకు? ఖరాబ్ అయితది. ఇండియాలో కూడా అదే ప్రాబ్లమ్. అంతా నేను అందరికి చెప్తున్నా. వద్దురా బాబు, ఇండియాలో నేనున్నా. నేను మీకు 25,000, 30,000 జాబ్ ఇప్పిస్తా సబ్జెక్ట్ నేర్పి. 10 ఏండ్ల గ్యాప్ ఉన్న ఫ్రెషర్‌గా వెళ్ళొచ్చు ఇండియాలోనైతే. కొద్దిగా అమెరికాలో అంటే కొద్దిగా ఏదో ఒకటి పెట్టాలి గానీ, బట్ అక్కడ సబ్జెక్ట్ బట్ నేర్చుకొని వెళ్ళొచ్చు. హ్మ్. హ్మ్. సబ్జెక్ట్ నేర్చుకొనెళ్ళొచ్చు. సబ్జెక్ట్ రాకపోయేసరికల్లండి నేను చేయలేకపోయినా టు బీ ఫ్రాంక్ హ్మ్. అండి. నరకమే ఇంక నరకం. నైట్ నిద్ర ఉండదు. హెల్త్ చాలా ఖరాబ్ అయితది. అసలు నిద్ర గాదండి. లిటరల్లీ నేను ఒక 5-6 మంత్స్ ఎలా అంటే నాకు స్కూలుకెళ్ళేటప్పుడు నేనెప్పుడు ఇంత ఇలా ఉండకపోయేదాన్ని. అలాంటిది హ్మ్. అమ్మో! ఏంటి నెక్స్ట్ ఏమడుగుతాడు? ఏం మీటింగ్ బెడతాడు? ఏంటసలు? హ్మ్. హ్మ్. కంప్లీట్‌గా నేనేమైపోయానంటే అండి ఓపెన్ అప్ అయిపోయానన్నమాట మా మేనేజర్. సో, నేను మా మేనేజర్‌ని ఓపెన్ అయ్యి నేను అడిగానన్నమాట. "నో శోభన్ నాకు తెలియట్లేదు. సో, మీరు నాకొక 3, 4 చూయించండి" అంటే తను ఒక 3, 4 చూయిస్తే నేను తెల్లార్లు కూర్చొని రాసేసేదాన్నండి. కంప్లీట్‌గా డే అండ్ నైట్ మొత్తం కూర్చునేదాన్నండి. హ్మ్. హ్మ్. సో, అప్పుడు డిసైడ్ అయ్యా అన్నమాట. నో, నో థిస్ ఈస్ మాకు నాట్ ఇప్పుడు కరెక్ట్. 'రాధిక' అని ఒక అమ్మాయి కెనడా నుంచి క్లాసెస్ అటెండ్ అవుతుంది. అప్పుడు నేను ఈ ఎర్లీ మార్నింగ్, లేట్ ఈవెనింగ్ బ్యాచ్‌లు ఇంకా స్టార్ట్ చేయలేదు. హుహు. ఆ అమ్మాయి మా టైంలో 11, 1 అంటే వాళ్ళకి మిడ్‌నైట్ 2, 3 ఓపికగా నా క్లాసులు వింటుంది. నేనన్నా, "ఎందుకు నా క్లాసులు? నీకు మా ఎవరో ఒకళ్ళని అప్పజెప్తాను" అంటే, ఆ అమ్మాయి ఆల్రెడీ ఇట్లాంటి అంటే చెప్తున్నాను. మిడ్‌నైట్ 2 నుంచి 4 వరకు క్లాసులు వింటుంది. నేనంటే, "లేదు సార్, మీకు ఈ ఈ కష్టం ఏదో ఇక్కడ పడితే రేపు బాగుంటది" అని. ఆహ్, అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అంత అవసరం ఉంది ఇప్పుడు మార్కెట్‌లో. హ్మ్. హ్మ్. యెస్ సార్. ఇప్పుడు నేను 2022లోనే వదిలేసాను సార్ జాబ్. నా వల్ల హ్మ్. అవ్వలేదు. కంప్లీట్‌గా హ్మ్. నాకు హ్మ్. మెంటల్‌గా డిస్టర్బ్ అవుతుందన్నమాట. బాగా హ్మ్. స్ట్రెస్ అయిపోయిందన్నమాట. హ్మ్. సబ్జెక్ట్ హ్మ్. రాకుండా చేయలేకపోయినా ఫ్రాంక్లీ. హ్మ్. సో, ఇప్పుడు నేను ఇండియా వస్తున్నానండి. నేనే అండి ఇండియా వచ్చి ఇప్పుడు మీ క్లాస్‌లో జాయిన్ అవ్వడానికే నేను టికెట్ బుక్ చేసుకున్నా అండి. ఓహ్! గ్రేట్. మార్చ్‌లో మీరు వస్తున్నాను. నాకేమన్నా మెసేజ్ పెట్టారా? వాట్సాప్‌లో యాహ్! గాని, అండి. ఇన్‌స్టాలో గాని? పెట్టానండి. హ్మ్. సో, హ్మ్. కంప్లీట్‌గా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకొని దిగాలి అనేది నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ అర్థమైంది. అయ్యి. మనక ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ఉన్నాయి గదా! జాబ్ ప్రొవైడర్సు, యాహ్! వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. హ్మ్. అదే. వరలక్ష్మికి ఏదో చేసి జాబ్ ఇప్పిస్తే ఒక హెడ్ కౌంట్. మీ మీ అమౌంట్ ఏదో వస్తది గదా! వాళ్ళకి షేరింగ్ 70, యెస్ సార్. 30, 60, యెస్ సార్. 40లో సో, మీరు ఓ 4 నెల్లో, 5 నెల్లో చేస్తారు. మీరు పోయినంక ఇంకో విజయలక్ష్మి వస్తది. అంతే. బట్ యాహ్! ఇక్కడ మీరు బలి అవుతున్నారనే విషయాన్ని వాళ్ళు పక్కన పెట్టారు. మినిమమ్ హ్యుమానిటీ అనేది లేదు. హ్మ్. సో, హ్మ్. కంప్లీట్‌గా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకొని దిగాలి అనేది నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ అర్థమైంది. అయ్యి. మనక ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ఉన్నాయి గదా! జాబ్ ప్రొవైడర్సు, యాహ్! వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. హ్మ్. అదే. వరలక్ష్మికి ఏదో చేసి జాబ్ ఇప్పిస్తే ఒక హెడ్ కౌంట్. మీ మీ అమౌంట్ ఏదో వస్తది గదా! వాళ్ళకి షేరింగ్ 70, యెస్ సార్. 30, 60, యెస్ సార్. 40లో సో, మీరు ఓ 4 నెల్లో, 5 నెల్లో చేస్తారు. మీరు పోయినంక ఇంకో విజయలక్ష్మి వస్తది. అంతే. యాహ్! బట్ ఇక్కడ మీరు బలి అవుతున్నారనే విషయాన్ని వాళ్ళు పక్కన పెట్టారు. మినిమమ్ హ్యుమానిటీ అనేది లేదు.